మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాపవాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం. నేను నీకు మొరలీడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవుడు నీ దగ్గరికి రావాలని నువ్వు ఆశపడుతూ ఉంటే నీ కోరిక ఒక చోట నెరవేరుతుంది. అది ఎక్కడ అంటే, నీవు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. చూడండి, చెప్తున్నాడు, నేను నీకు మొర్రలీడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భక్తుడు అంటున్నాడు దేవునితో, నీవు నా యొద్దకు వచ్చితివి నేను మొర్రపెట్టినప్పుడు అని. ఈరోజు నువ్వు మొర్రపెడితే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఈ భక్తునికి ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని ఏం చెప్పినాడు, భయపడకుమి అని నీవు చెప్పితివి అని భక్తుడు చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి భయపడకు, నేను నీకు ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్నాం, దేవుడు మన చెంతకు వస్తున్నాడా లేదా అనేది మనము క్లారిటీ తెచ్చుకోవడం లేదు. ఈరోజు మనము బాగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రార్థన అంటే చాలా తప్పుదారి పట్టించేశారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఏమంటే దేవుడు లేకోకుండా ఎలా మాట్లాడతారో చెప్పండి. దేవుడు నీ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నీవు ఆయనతో మాట్లాడాల. అది ప్రార్థన. అలా కాదు ఇప్పట్లో చేసే ప్రార్థన. ఎలా ఉందంటే, నా రోగం బాగు చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నా అప్పులు పోవాలి, నా కుటుంబ సమస్యలు పోవాలి, అప్పుడు నేను నిన్ను నమ్ముతా. ఇది ప్రార్థన అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాల. దేవుడు మనకు మంచి జ్ఞానము, బుద్ధిని అనుగ్రహించాడు. కాబట్టి ఏది ప్రార్థన? ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడము. చూడండి, భక్తునికి ఎంత ధైర్యం ఇచ్చాడు, భయపడకుమి అని. దేవుడు నువ్వు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా దేవుడు నీతో మాట్లాడితే నీకు భయం ఉండదు. నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉండి భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నీవు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీ చెంతకు వచ్చేంత వరకు నువ్వు స్తుతించు. నీ చెంతకు వచ్చిన తర్వాత నువ్వు మొర్రపెట్టు, ఆయన నీతో మాట్లాడతాడు. భయపడుకుమి అని నీతో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించేటప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటను దీవించును గాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలయ్యా. తండ్రి, ఎలాగైతే భక్తుడు మొరపెట్టినప్పుడు నువ్వు ఆయన ఎద్దుకు వచ్చావో అలాగుననే ప్రభా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ మొరపెడుతున్నగా నీ వారితో ఉండమని, వారి ద్వారా అందరితో మాట్లాడమని సహాయం చేయమని కోరుకుంటూ యేసు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.